గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి కూడా సకలేశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, సమస్త కోరికలు నెరవేరాలి అని, సమస్త ఈతిబాధలు పోవాలని, అమ్మవారి యొక్క సంపూర్తి అనుగ్రహం మీ అందరి మీద కలగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇక 15వ తారీఖు మార్చి 2026 నుండి 21వ తారీఖు మార్చి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో ముఖ్యంగా 17వ తారీఖు మార్చి 17వ తారీఖున కృష్ణ అంగారక చతుర్దశి వచ్చింది. అందులోనూ మాస శివరాత్రితో కూడుకున్నటువంటి చతుర్దశి. ఈ సందర్భంగా మా పీఠంలో ఏంటంటే కనుక ఈ యొక్క కృష్ణ అంగారక పాశుపత హోమాన్ని, లక్ష్మీ కుబేర సహిత కృష్ణ అంగారక పాశుపత హోమాన్ని నిర్వర్తింపచేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఎవరు ఇందులో పాల్గొనవచ్చు అన్నట్లయితే కనుక ఎవరికైతే అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, భూ వివాదాలు, గృహం కొనాలనుకున్నా కొనలేకపోవడం, ఇల్లు కట్టాలనుకున్నా కట్టలేకపోవడం, అలాగే ఆస్తి వివాదాలు కానీ, ఇలాగా భూమికి రిలేటెడ్గాను, డబ్బులకి రిలేటెడ్గాను, లేదా రుణాలకి సంబంధించి నరదిష్టి, నరఘోష ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు చేసేటటువంటి కృష్ణ అంగారక పాశుపత హోమంలో పాల్గొనడం వల్ల అటువంటి దోషాలన్నీ తొలగి ఐశ్వర్యం కలుగుతుంది, అప్పుల బాధలు పోతాయి, అలాగే భూ వివాదాలు పరిష్కారం అవుతాయి, భూములు కొనగలుగుతారు, గృహాలు కొనగలుగుతారు, అలాగే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులన్నా పోతాయి. అంత అద్భుతమైనటువంటి విశేషం. అయితే ఇందులో పాల్గొనాలని ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఆ రోజు చేసేటటువంటి అన్ని రకాల కార్యక్రమాలను కూడా మీ గోత్రనామాలతో అన్ని రకాల పూజలు, హోమాలు నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంత అయ్యానట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కృష్ణాంగారక చతుర్దశి కార్యచే పాశుపత హోమంలో ఖచ్చితంగా పాల్గొనండి అని తెలియజేస్తూ, అది సాధారణంగా అస్తమాటు రాదు, చాలా అరుదుగా వచ్చేటటువంటిది. కాబట్టి అస్తమాటు కూడా మేము కూడా చెయ్యం, చాలా అరుదుగా చేస్తాం. చాలా విశేషం, చాలా పట్టు. అందరూ ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోకండి అని ముందుగా తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. కాబట్టి ఏదైనా సరే ఇంట్లో ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆగిపోయిన పనులన్నీ ఎదరకు వెళతాయి, పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఇంటి అవసరాల కోసం, చెడిపోయిన వస్తువులు, వాహనాలు రిపేర్లు చేయించుకోవడం కోసం కూడా ప్రయత్నాలు చేయొచ్చు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డు లభించే అవకాశాలు కనపడుతున్నాయి. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు, క్రమశిక్షణగా ఉంటారని చెప్పచ్చు. ఆర్థికంగా బాగా డబ్బులు సంపాదించడానికి, బలపడడానికి కృషి చేస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి, సక్సెస్ రాబోతోంది. అనుకున్నదే తరువుగా ఏ పనినైనా సరే సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే దాన ధర్మాది కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు, ఇంట్లో పూజలు, వ్రతాలు, నోములు చేయడానికి కూడా ప్రాధాన్యతనిస్తారు. కాకపోతే బళ్ళు, కార్లు నడిపేటప్పుడు స్పీడ్గా మాత్రం నడపకండి. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ధైర్యంగా ఎదుర్కొని పోరాడగలుగుతారు. వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి. మంచి పేర్లు తెచ్చుకునే పనులు చేయడమే కాదు, సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగస్తులు కూడా అధికారులతో రిలేషన్ చాలా బలపడుతుంది, ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగపరంగా కూడా అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తారు. సంపద యొక్క సృష్టిని అర్థం చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతాయి. సమస్యలు పరిష్కారం అవుతాయి, అపార్థాలు తగ్గుతాయి, శారీరకంగా కలుస్తారు. సంతానం లేని వారికి చక్కని సంతాన యోగ్యత, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో సక్సెస్ కనపడుతోంది. భూములు కానీ, గృహం కానీ, బంగారం కానీ, వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వాటి మీద పెట్టుబడులు పెడితే డబ్బులు కలిసి వస్తాయి. మీకు విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. షేర్లో, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు జాతక పరిశీలన చేయించుకోండి. ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు కొనుగోలు చేయడానికి మాత్రం చక్కని అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య ప్రేమ పెరుగుతుంది, కలయికలు ఉన్నాయి, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో మీ పెళ్లి కోసం ఒప్పించగలుగుతారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత, గొడవలు సర్దుముఖం పట్టడము లేదా అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి గ్రీన్ కార్డులు లభించే అవకాశాలు లేదా పర్మనెంట్లు కనపడుతున్నాయి. ఆర్థికంగా బలపడతారు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోగలుగుతారు. ముఖ్యమైన అప్పులు తీరుస్తారని చెప్పచ్చు. ప్రేమించిన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకుంటారు. ప్రయాణాలు చేయగలుగుతారు. ఆనందంగా కాలం గడుపుతారు. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు లేదా మంచి అమ్మాయిలతోటి, అబ్బాయిలతోటి పరిచయాలు కనపడుతున్నాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. విద్యార్థులు కూడా
ఏదైనా తయారు చేయాలి అనేటటువంటి తపన, ప్రయోగపరమైనటువంటి ఆలోచనలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి పదవి అధికార యోగ్యతలు, ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేటటువంటి వరకు కూడా చక్కని ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ లాభాలు కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబంలో అత్తమామలతో సంతోషంగా ఉంటారు. సమస్యల పరిష్కారం కనపడుతోంది. ఉద్యోగపరంగా, వ్యాపారంగా స్త్రీలకు మంచి కలిసి వచ్చే అవకాశాలే కనపడుతున్నాయి. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా, వృత్తిపరంగా, వ్యవహారపరంగా ఎక్కువ అనుకూలతలు కనపడుతున్నాయి. వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. వ్యాపారంలో విస్తరించేటటువంటి అవకాశాల ద్వారా ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అయితే ఒక్కసారి మీ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మాపేటలో ఉండే ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము. కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా అంతర్గత శత్రువులు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక, లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేదా భూతప్రేత పిశాచాది గాలులు సోకే అని అనుమానాలు, ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి, లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాం, సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మాపేటలో ఉండే ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము. కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా
పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా అంతర్గత శత్రువులు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక, లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేదా భూతప్రేత పిశాచాది గాలులు సోకే అని అనుమానాలు, ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లలో పెట్టండి, లేదా మాకు ఫోన్ చేసినా, మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాం, సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.